శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయం మనదే. రామచంద్రపురం నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ ను కలిసిన నియోజకవర్గంలోని ప్రజలు. రావులపాలెం పోలీస్ స్టేషన్ పై అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడులు. జహీరాబాద్ లో అప్రకటిత విద్యుత్ కోత. కారంపూడిలో అక్రమ గ్రానైట్ తరలింపు. పుష్ప 2 నుంచి సిద్ధప్ప పోస్టర్ రిలీజ్. ఉమ్మడి రాజధాని గడువును పొడిగించొచ్చు వివి లక్ష్మీనారాయణ. కోచ్ పదవిపై ఏబిడి ఆసక్తికర వ్యాఖ్యలు. నేటి సాయంత్రం నుంచి వైన్స్ బంద్. తెలంగాణలో విద్యా సంవత్సర క్యాలెండర్ విడుదల. యాదాద్రికి పోటెత్తిన భక్తులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ ను నియోజకవర్గంలోని ప్రజలు కలిసి విజయం మనదని ముందుగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సుభాష్ మాట్లాడుతూ, నియోజకవర్గంలోని ప్రజలందరూ నన్ను ఎంతగానో ఆదరించి చాలా కష్టపడి పనిచేశారని, నేను గెలిస్తే నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 3 మండలాల నుండి ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, వికలాంగులు, తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు. రావులపాలెం పోలీస్ స్టేషన్ పై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి నిర్వహించారు. ఈ క్రమంలో 50,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా సీఐ ఆంజనేయులు పట్టుబడ్డాడు. గతంలో కోడి పందాలు వేసిన నేపథ్యంలో పుచ్చర్లపాటి లక్ష్మణరాజు అనే వ్యక్తి పట్టుబడగా, డబ్బులు ఇవ్వాలని లేదంటే చార్జ్ షీట్ లో కఠిన సెక్షన్లు వేసి రౌడీ షీట్ వేస్తామని సీఐ ఆంజనేయులు హెచ్చరించారు. దీంతో బాధితుడు ఏసీపీని ఆశ్రయించగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సీఐ ఆంజనేయులు రాజమండ్రి ఏసీపీ డీఎస్పీ శ్రీహరిరాజు ఆధ్వర్యంలోని బృందం పట్టుకున్నారు. జహీరాబాద్ ప్రాంతంలో అప్రకటిత విద్యుత్ కోత కొనసాగుతుందని జహీరాబాద్ పట్టణం ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజుకు ఉష్ణోగ్రత పెరిగిపోతున్న నేపథ్యంలో ట్రాన్స్కో అధికారులు ఎలాంటి ముందస్తు ప్రకటనలు చేయకుండానే పగలు రాత్రి సమయాల్లో విద్యుత్ కోత విధిస్తున్నట్లు కారణంగా పలు రకాల ఇబ్బందులకు గురవుతున్నామని శనివారం ఉదయం పలువురు జహీరాబాద్ పట్టణం ప్రజలకు తెలిపారు. బిల్లులు లేవు, ఎలాంటి పత్రాలు లేకుండా గ్రానైట్ తరలివేస్తున్న వైనం కారంపూడిలో చోటు చేసుకుంది. అయితే ఈ విషయాన్ని కారంపూడి ఎస్ఐకి ఫోన్ చేయగా అది నా పని కాదంటూ సమాధానం చెప్పడం గమనార్హం. అధికారుల పర్యవేక్షణ కలవడంతో యథేచ్ఛగా అక్రమ గ్రానైట్ తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 మూవీ నుంచి రావు రమేష్ బర్త్డే సందర్భంగా ఓ పోస్టర్ విడుదలైంది. ఈ చిత్రంలో ఆయన సిద్ధప్పగా కనిపించినట్లుగా తెలుస్తుంది. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, ధనంజయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 15న మూవీ విడుదల కానుంది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది.
ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. మరో వారం రోజుల్లో ఉమ్మడి రాజధాని గడువు ముగియనుండగా సిబిఐ మాజీ సిడి లక్ష్మీనారాయణ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు హైదరాబాద్ నగరం 10 ఏళ్ల ఉమ్మడి రాజధానిగా ఉంది. ప్రస్తుతం కాలపరిమితి ముగుస్తుండగా ఏపీకి రాజధాని లేదు. ఈ క్రమంలో భారత రాష్ట్రపతి హైదరాబాద్ ను మరో 10 ఏళ్ల ఉమ్మడి రాజధానిగా ఉంచేలా ఆర్డినెన్స్ జారీ చేయడాన్ని పరిశీలిస్తారని జెడి లక్ష్మీనారాయణ ట్వీట్ చేశారు. తనకు కోచింగ్ అంటే ఇష్టమేనని, కానీ ఇప్పుడే ఆ పదవి చేపట్టలేనని సౌత్ ఆఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అన్నారు. రాహుల్ ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేస్తారన్న ప్రశ్నకు ఏబిడి ఇలా సమాధానం ఇచ్చారు. ఇప్పటి వరకు కోచ్ పదవి గురించి ఆలోచించలేదు. నేను ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది, చాలా ఉంది. కోచింగ్ ను ఆస్వాదిస్తా. కొన్ని జట్లు, కొందరు ప్లేయర్లతో పనిచేసేందుకు నేను ఎప్పుడు ఇష్టపడతానని అని పేర్కొన్నారు. తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా 48 గంటల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. పోలింగ్ జరగనున్న ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో వైన్స్ బంద్ కానున్నాయి. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు వైన్స్ మూసివేయనున్నారు. కాగా మే 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ నుంచి తీర్మాన్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సర క్యాలెండర్ రిలీజ్ అయింది. జూన్ 12 నుంచి స్కూల్స్ ప్రారంభమై ఏప్రిల్ 23 వరకు కొనసాగనున్నాయి. అక్టోబర్ 2 నుంచి 14 వరకు దసరా సెలవులు, డిసెంబర్ 23 నుంచి 27 వరకు 5 రోజుల క్రిస్మస్ సెలవులు, వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నట్లుగా తెలిపారు. 28 ఫిబ్రవరి 2025 లోపు 10వ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు, 2025 మార్చిలో 10వ తరగతి ఫైనల్ పరీక్షలు ఉండనున్నాయి. వేసవి సెలవులు ఉండడంతో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇవాళ స్వామివారి ధర్మ దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. క్యూ కాంప్లెక్స్ లో భక్తులతో నిండిపోయాయి. కొండ కింద ఆధ్యాత్మిక వాడలోని పుష్కరిణి ప్రాంగణం, వ్రత మండపం జనాలతో కిక్కిరిసిపోయాయి. వాహనాల పార్కింగ్ నిండిపోవడంతో ట్రాఫిక్ జామ్ అవుతుంది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. విజయం మనదే. రామచంద్రపురం నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ ను కలిసిన నియోజకవర్గంలోని ప్రజలు. రావులపాలెం పోలీస్ స్టేషన్ పై అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడులు. జహీరాబాద్ లో అప్రకటిత విద్యుత్ కోత. కారంపూడిలో అక్రమ గ్రానైట్ తరలింపు. పుష్ప 2 నుంచి సిద్ధప్ప పోస్టర్ రిలీజ్. ఉమ్మడి రాజధాని గడువును పొడిగించొచ్చు వివి లక్ష్మీనారాయణ. కోచ్ పదవిపై ఏబిడి ఆసక్తికర వ్యాఖ్యలు. నేటి సాయంత్రం నుంచి వైన్స్ బంద్. తెలంగాణలో విద్యా సంవత్సర క్యాలెండర్ విడుదల. యాదాద్రికి పోటెత్తిన భక్తులు. టీవీ వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రావే టీవీ. న్యూ లైఫ్ అడ్వాన్స్డ్ హోమియో కేర్